వెల్కమ్ బ్యాక్ టు మహీనాని హార్ట్ఫుల్ లైఫ్. నేను చాలా డేస్ నుంచి లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు కదండి. సమ్మర్లో లాంగ్ వీడియోస్ తీయలేకపోతున్నాను కూడా. కానీ ఈ రోజు నుంచి లాంగ్ వీడియోస్ పెడతాను. ట్యూస్డే అండ్ థర్స్డే అండ్ సాటర్డే ఇలా ఆల్టర్నేటివ్ డేస్లో పెడతాను. నా లాంగ్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎండాకాలం ఎక్కువ సేపు కిచెన్లో ఉండి మనం స్నాక్స్ చేసుకోలేం కదా. ఈ 4 ఇంగ్రీడియంట్స్ బియ్యం పిండితో ఎలాంటి స్నాక్స్ చేసుకోవచ్చో చూపించాను. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. బియ్యం పిండి, సాల్ట్, కారము, కలోంజీ సీడ్స్ అండ్ నువ్వులు అండి. చూపించాను కదా, కలోంజీ సీడ్స్ మనకి డీమార్ట్లో దొరుకుతాయి. ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకొని బాయిల్ చేసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఎక్కువగా వేడి చేయని అవసరం లేదు. కొంచెం వాటర్ వేడైన తర్వాత మనం బియ్యం పిండిని అందులో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి సరిపడిందా లేదా చూసుకోవాలి. సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే తర్వాత యాడ్ చేయడానికి కుదరదు. అందులో బటర్ అయినా గీ అయినా ఉంటే వేసుకోండి. నాతో బటర్ గీ 2 అయిపోయాయి ప్రజెంట్. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే అది వేస్తున్నాను. ఏ ఆయిల్ అయినా పర్లేదు, బటర్ అయినా గీ అయితే ఇంకా టేస్ట్ బాగా ఉంటుంది. ఒక పొంగు వచ్చిన తర్వాత వాటర్ వేడవగానే స్టవ్ ఆఫ్ చేసి బియ్యం పిండి అందులో వేసి కలిపేయాలి. నీట్గా ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ సరిపోతుంది. ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత మనం అందులోనే రుచికి సరిపడా కలోంజీ సీడ్స్, నువ్వులు, నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. మా ఇంట్లో నువ్వులు, కలోంజీ సీడ్స్ ఎక్కువగానే తింటాము. కారం వేసుకున్నాను. ఈ 3. సాల్ట్ మనం ముందే వేసుకున్నాం కదా, దీన్ని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని కాసేపు, వేడిగా ఉంటుంది కదా, అలా కలపలేము. ఇలా మెత్తటి ముద్దలాగా వచ్చేస్తుంది. మనకి వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా రౌండ్ బాల్స్ లాగా చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మెథడు చేతులతోనే చేసుకోవచ్చు, అది చూపించాను మీకు. చిన్నగా నొక్కుకోవాలి. సెకండ్ మెథడు ఈ ప్రెషర్ అండి, మనం గారెలు చేసుకుంటాం కదా, ఆ ప్రెషరు ఈ మిషన్తో చేసుకోవచ్చు. థర్డ్ మెథడ్ అయితే ఇలా కవర్ మీద పెట్టేసి కింద ఒక బాక్స్తో అయినా పెద్ద గ్లాస్తో అయినా కింద అడుగు వెడల్పుగా ఫ్లాట్గా ఉన్నదాంతో చేసుకోవచ్చు. ఇలా 3 రకాలుగా చూపిస్తున్నాను మీకైతే. మీకు ఏ మెథడ్ కంఫర్ట్గా, ఏ మెథడ్ ఈజీగా ఉంటుందో ఆ మెథడ్తో చేసుకోవచ్చు. నేను తీసుకున్న బియ్యం పిండికి అయితే ఆ గిన్నెకి ఇలా 4 ప్లేట్స్ నిండా వచ్చాయండి. ఈలోపు మనం ఆయిల్ పెట్టేసుకుంటే అయిపోయేలోపు ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం చూసుకుంటూ ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు, కొన్ని వేసుకోండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి, మీడియం టు లో, మీడియం టు హై. ఎందుకంటే బాగా హైలో పెట్టినా తొందరగా మాడిపోతాయి, కానీ స్నాక్స్ అనేవి కాలవు. మంచిగా పిండి అనేది మనకు ఈవెన్గా కాలాలి. సో దాన్ని తిప్పేస్తూ ఉండాలి. చూడండి, నేను వేయగానే పూరీలాగా పొంగుతుంది. అంటే పిండికి, ఆయిల్, మనం కలిపిన వాటర్కి, పిండి కలిపే విధానంకి చాలా బాగా కలిపేసుకుంటే ఇలా వస్తుంది. ఎలా పడితే అలా కలిపితే మనం విరిగిపోతాయి, పిండి అనేది విరిగిపోతుంది. వేసేటప్పుడు కూడా ముక్కలుగా వచ్చేస్తుంది. స్నాక్స్ కూడా టేస్ట్ కూడా అంతగా బాగోదు. సో పిండి కలిపేటప్పుడే జాగ్రత్తగా, కొంచెం చల్లారినాక, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే, బాగా వేడిగా ఉన్నప్పుడు కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు కలుపుకుంటే మనకి ఇలా వచ్చేస్తాయి. చూడండి, ఎంత చిన్న చిన్న పూరీలాగా పొంగుతున్నాయి కదా వేయగానే. ఇది పర్ఫెక్ట్గా కలపడం అన్నట్టు. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. కొన్నే వేసుకోవాలి, కొన్ని వేసుకొని ఇలా నీట్గా చేసేసుకోవాలి. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.